సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా సింహరాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే, జన్మరాశిలో కేతువు, షష్టమంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు చంద్రుడి యొక్క సంచారం, లాభస్థిత బృహస్పతి. ఇక సింహరాశి వారికి ప్రయాణాలు అధికమవుతాయి, శ్రమకాలం పెరుగుతుంది, మానసిక అనిశ్చిత వాతావరణం వారం ప్రారంభం నుంచి కాస్త ఒత్తిడి భారం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి సింహరాశి వారికి అష్టమ శనైశ్వరుడు, అష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు. మానసికమైన విషయాల్లో ఒత్తిడి భారం పెంచుకోకండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. గతంలో జరిగిన నష్టాన్ని తిరిగి సానుకూలంగా పొందడం కోసం మీ ప్రయత్నాలు కొంత సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ రవి బుధ శుక్ర కుజుల సంచారం వల్ల మీకు అన్ని సమస్యలకు సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతంలో మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయం చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు, పెట్టుబడి రంగాల్లో ఉండేవారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంది. అష్టమ శని చంద్రుడి యొక్క సంచారం వల్ల ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రతి సమస్యలో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమస్యలో కూడా అష్టమ శనిచంద్రుల ప్రభావం వల్ల కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, అనుకున్న సమయానికి కార్యం పూర్తి కాకపోవటం, రుణబాధ నుంచి ఒత్తిడి భారం, ప్రలోభాలకు గురి కావటం, మోసపోవటం, మోసం చేయటం లాంటి వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక జన్మరాశిలో కేతువు, సప్తమ రాహు కలిగినటువంటి సింహరాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానివ్వండి, వంశపారపర్య సమస్యలు కానివ్వండి కాస్త ఒత్తిడిని కలుగజేస్తాయి. ఈ వారంలో లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పులు, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి కొంత ఆలస్యం జరిగే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతం తర్వాత అన్నింటా సమస్యలు పరిష్కారం అవుతాయి. మనోభీష్టాలు సిద్ధించే వారంగానే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. పెట్టుబడి రంగాలు, షేర్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అష్టమ శనైశ్వరుడు, సప్తమ రాహు యొక్క దోష నివారణకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించండి. అలాగే మంగళవారం రోజు విశేషంగా ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తంతో ఆరాధన పారాయణ చేసుకోవటం, సింధూరం తమలపాకులతో అర్చన చేసుకోవటం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాన్ని చేసుకోవటం సింహరాశి వారికి అన్నింటా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే జన్మకేతు దోష నివారణకు ప్రతి బుధవారం రోజు గణపతి యొక్క ఆరాధన మానసిక, శారీరక విషయాల్లో కాస్త సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారికి అన్నింటా ఈ వారంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన శుభప్రదమైన ఫలితాలని, విజయాలను చేకూర్చేటువంటి వారంగా మంచి ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం.